హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భాగంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును దీప్తి శర్మ దక్కించుకున్నారు. అసలు భారత్కు చెందినటువంటి ఈ ఆల్రౌండర్ ఇంతటి గొప్ప గౌరవాన్ని ఎలా దక్కించుకోగలిగారు? అసలు 2011లో భారత్ నుండి యువరాజ్ సింగ్ ఎలాగైతే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచారో అలాగే ఇప్పుడు ఈమె ఎలా నిలిచింది? భారత్ గెలవడం వెనుక ఈమె యొక్క పాత్ర ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. రీసెంట్గా 2025 వన్డే వరల్డ్ కప్ యొక్క అవార్డుల్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును దీప్తి శర్మ దక్కించుకున్నారు. ఈమె ఈ అవార్డు పొందడానికి కారణాలు ఈమె బ్యాటింగ్లో 215 పరుగులతో పాటు టోర్నమెంట్లోనే కాకుండా ఈ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లను ఈమె పడగొట్టారు. ఈమె ఈ టోర్నీ మొత్తం మీద దాదాపుగా 22 వికెట్లు పడగొట్టడంతో పాటు అదనంగా 215 పరుగులు చేయడంతో ఈమెకు ఈ అవార్డు ఇచ్చారు. ప్రధానంగా ఈమెకు పోటీగా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయినటువంటి లారా వాల్వార్ట్ పోటీలో ఉన్నప్పటికీ ఆమె టోర్నీ చరిత్రలోనే దాదాపుగా 550 పరుగులు చేసిన ఈ దీప్తి శర్మ ఏకంగా టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లతో పాటు అదనంగా 215 పరుగులు చేయడం వల్ల ఈమెకు ఈ అవార్డు ఇచ్చారు. ప్రధానంగా ఈమెకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇచ్చారంటేనే ఈమె ఎంతటి స్థాయిలో భారత్కు విజయం చేకూర్చారో అర్థం చేసుకోవచ్చు. ఈమె ఫైనల్ మ్యాచ్లో 58 పరుగులతో పాటు 5 వికెట్లు కూడా పడగొట్టారు. ఈమె పడగొట్టినటువంటి 5 వికెట్లు కూడా చాలా కీలకమైనవి. అసలు ఈమె గనుక ఈ వికెట్లు పడగొట్టకపోయింటే భారత్కు ఈ కప్పు దక్కేది కూడా కాదు. అంతేకాకుండా ఒకానొక దశలో భారత్ ఇంకా చాలా తక్కువ పరుగులకే ఆల్అవుట్ అవుతుంది అన్న దశలో ఈమె చివరిలో అద్భుతమైన బ్యాటింగ్తో భారత్కు దాదాపుగా 300 స్కోర్ను అందించారు. ఈ ఫైనల్ మ్యాచ్లోనే కాకుండా సెమీఫైనల్లోనూ ఈమె అత్యంత కీలకమైన 2 వికెట్లను పడగొట్టడంతో పాటు దాదాపుగా 30+ స్కోరు సాధించారు. ఇక లీగ్ మ్యాచ్ల్లో కూడా ఈమె శ్రీలంకపై 3 వికెట్లు, బంగ్లాదేశ్పై 2 వికెట్లు, పాకిస్తాన్పై 3 వికెట్లు మరియు న్యూజిలాండ్పై 4 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. ప్రధానంగా ఈమె వికెట్లు తీసింది కూడా బలమైన టీంలు అయినటువంటి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మీదే. కాబట్టే ఈమె సత్తాను మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఒక విధంగా నా దృష్టిలో శఫాలి వర్మే గనుక ఇంకొన్ని తక్కువ రన్స్ కొట్టి ఉంటే ఈమెకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చేవారు. ఎందుకంటే ఈమె 5 వికెట్ల ఘనత సాధించారు కాబట్టి. ఒక ప్రపంచ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో అది ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టడం అంటే అంత మామూలు విషయం కాదు. అది కాక ఈమె బ్యాటింగ్లో కూడా రాణించారు. కాకపోతే శఫాలి వర్మ ధనాధన్ బ్యాటింగ్తో భారత్కు ప్రారంభంలోనే గెలుపు అవకాశాలను సజీవం చేశారు అన్న ఉద్దేశంతో ఆమెకు అవార్డు ఇచ్చారు. ఇక ఆమెకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చి ఈమెకు ఏకంగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇచ్చారు. ప్రధానంగా ఈమె 2017 ఫైనల్ వరల్డ్ కప్ కూడా ఆడారు. ఇక అప్పుడు త్రుటిలో ఇంగ్లాండ్తో వరల్డ్ కప్ చేజారినప్పుడు ఈమె చాలా బాధపడే ఉంటారు. ఇక ఆ బాధ నుండి తేరుకొని ఇప్పుడు ఈ ప్రపంచ కప్ విజయానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు. 2019 మెన్స్ వన్డే వరల్డ్ కప్లో కూడా అత్యధిక పరుగులు చేసినటువంటి రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్లను కాదని న్యూజిలాండ్కు చెందినటువంటి కేన్ విలియమ్సన్కు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఇచ్చారు. ఎందుకంటే అతడు కీలకమైన సమయాల్లో కీలకమైన పరుగులు చేశారు. అందువల్లే అతడికి అప్పుడు అవార్డు ఇచ్చారు. అలాగే దీప్తి శర్మ కూడా భారత్కు కీలకమైన సమయాల్లో తన ప్రదర్శనను భారత్పై ప్రదర్శించి భారత్కు అద్భుతమైన విజయాలను అందించారు.